వాయిస్ ఆఫ్ విదుర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం చూడబోయే ఆలయం చాలా విశిష్టమైనది. పాల సముద్రంలోంచి జనించిన లక్ష్మీదేవి అమ్మవారి గురించి అందరికీ తెలుసు. కానీ నీలి సముద్రం సమీపాన వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఇలాంటి అద్భుతమైన ఆలయం యొక్క విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం విశాఖపట్నం సముద్ర తీరాన సాగర్ నగర్ ప్రాంతంలో అత్యద్భుతంగా నిర్మించబడింది. సుమారు పుష్కర కాలం అనగా 12 సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి దృఢ సంకల్పంతో నిర్మాణం గావించారు. ఈ ఆలయ నిర్మాణానికి మూలకర్త, ధర్మకర్త, ఎటువంటి ఆడంబరాలకు ఇష్టపడని వ్యక్తి, ఫౌండర్ అయిన సూరపనేని లక్ష్మీ ప్రసాద్ గారు చేతుల మీదుగా అమ్మవారు తన ఆలయాన్ని తానే అత్యద్భుతంగా నిర్మించుకున్నారు అని లక్ష్మీ ప్రసాద్ గారు భావిస్తూ ఉంటారు. ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఒక మంచి అనుభూతికి లోనవుతారు. ఎందుకనగా ఈ ఆలయం అణువణువున అంతరార్థాన్ని నింపుకున్న అత్యద్భుత ఆలయం. ఆ విశేషాలేంటో ఈ ఆలయ ప్రధాన అర్చకులు అయినటువంటి గోవర్ధనం కిశోరాచార్యులు గారి వాక్కు ద్వారా తెలుసుకుందామా మరి? నమస్కారం అండి గురువు గారు. నేను ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది. చూసిన తర్వాత ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీని బాగా వాడుకున్నారు. సోలార్ లైటింగ్ కానీ మొత్తం అంతా పవర్ సేవింగ్ చేస్తూ, నెక్స్ట్ అలాగే ఆలయం కూడా చాలా ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఎంత బాగా అయితే నేను కట్టడం చూడలేదు. ఎందుకంటే మామూలుగా కడతారు, కలర్లు వేస్తారు. నాకు తెలిసి ఎక్కడ కలర్స్ కూడా యూజ్ చేయకుండా చాలా బాగా అయితే చేశారు. అందుకే చూసిన తర్వాత ఇంక ఎలాగైనా ఇప్పుడు ఈ వీడియో తీసేద్దామని అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే విశాఖపట్నంలో ఉంటున్నాను, నాకు ఈ గుడి గురించి అసలు తెలియదు. ఇంకా నాలా చాలామందికి ఎవరికి తెలియదు. వచ్చి అందరూ దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. అలాగే మీ ద్వారా మా ప్రేక్షకులకి మీకున్న నాలెడ్జ్ బట్టి ఈ టెంపుల్ గురించి ఒక విశిష్టత తెలియజేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా నాన్న. ఈ క్షేత్రం పేరు శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని దీనికి నామకరణం అయ్యింది. అయితే విశేషంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈ గొల్లల ఎండాడ అంటారు ఈ ప్రాంతం మొత్తాన్ని. ఈ గ్రామస్తులందరూ ముసలేపాలెము, సాగర్ నగరు, ఎండాడ, ఈ 3 గ్రామాల వాళ్ళకి కూడా ఇక్కడ గ్రామదేవత అన్నమాట. ఈ అమ్మవారి పేరు మొగదారమ్మ, దుర్గాలమ్మ, నూకాలమ్మలుగా 3 అమ్మవారిని ప్రధానంగా ఇక్కడ దేవతలుగా కొలుచుకుంటారు. ఇది సహజ సన్నిధి. ఈ గుడి కట్టించిన ఆయన పేరు వచ్చేసి సూరపనేని వారు అనమాట. వాళ్ళు సూరపనేని లక్ష్మీ ప్రసాద్ గారిని ఆయన కట్టించారు ఈ దేవాలయం అంతా. అయితే ఆయన ఒక భక్తులుగా వచ్చినప్పుడు ఈ గ్రామస్తులందరూ కలిసి ఆయన్ని ఇక్కడ ఒక దేవాలయం కట్టించమని అడగడము, ఆయన అందుకు అంగీకరించడము, దానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ గోడ చూస్తున్నారు కదా, ఎందుకంటే ఎత్తు పెరగడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా గుడి కట్టడానికి ఎందుకు ఇలా అవుతోంది అని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే అమ్మవారే చెప్పినట్లు అయిందనమాట. ఇక్కడ సహజ సన్నిధిగా అమ్మవారి ఎండకు వానకు తడుస్తూ ఎండుతూ ఉండేలాగా ఇట్లాగే ఉంటాను. నా యొక్క ప్రతిరూపాలైనటువంటి నిజ రూపాలు, అమ్మవారి యొక్క నిజ రూపాలు ఏమిటి? ఏ అమ్మవారైనా కావచ్చు, లక్ష్మి, దుర్గా, సరస్వతి యొక్క అమ్మవార్ల యొక్క ప్రతిరూపాలే మిగతా అమ్మవారు. ఇప్పుడు ఎల్లమ్మని తీసుకోవచ్చు, పోచమ్మని తీసుకోవచ్చు, పైడి తెల్లమ్మని తీసుకోవచ్చు. ఇట్లాగా మనకి గ్రామాల వారీగా అక్కడక్కడ వారి వారి ప్రాంతాల వారీగా నచ్చినటువంటి పేరును పూర్వకాలం నుంచి పెట్టుకుని ఆ అమ్మవారిగా కొలుచుకుంటూ ఉంటారు. కానీ వీరందరికీ నిజ రూపాలు ఏమిటి అంటే లక్ష్మి, దుర్గా, సరస్వతి అమ్మవార్లే నిజ రూపాలు. అటువంటి నిజ రూపాలని ప్రతిష్ఠ చేయమని అమ్మవారు చెప్పినట్లయింది ఆజ్ఞ యజమాని వారికి. అయితే సరేనని చెప్పని అమ్మవారికి ఆయన గుడి కట్టడం ప్రారంభించారు. ఈ ప్రారంభిస్తున్నప్పుడల్లా కూడా మళ్ళీ అమ్మవారి ఆయ ప్రమాణం అంతా చెప్పినట్లయింది అనమాట. మనం చూసుకుంటూ వెళదాం దేవాలయం అంతా. ఈ ప్రాకారం అంతా చూడవచ్చు మనం. ఈ దేవాలయం యొక్క ప్రాకారం అంతా చూస్తే మన భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నిట్లోనూ ఉండేటువంటి విధానాలన్నీ కూడా మనకి శిల్పకళా సౌందర్యంలో తెలుస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఆ దేవాలయానికి దక్షిణ భాగం అనుకుందాం. ఇక్కడ సహజ సన్నిధి దగ్గర నుంచి ఎదురుగానే దేవాలయం ప్రారంభమవుతుంది.
ఈ సహజ సన్నిధికి మొత్తం అంతా చూస్తే ఈ ఆయ ప్రమాణాలు, వృక్షాలు, జీవరాశులు ఇవన్నీ ఉంటాయి. తపోవనం, ఇప్పుడు ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటున్నట్లుగా మన ఈ రూపాలన్నీ చూస్తే అర్థమవుతాయి. అడవి ప్రాంతము, హిమాలయ ప్రాంతాలు, చెట్లు, పర్ణశాలలు ఇవన్నీ కూడా, గజరాజులు, అడవి సంపద, ఏనుగులు, జింకలు, సింహాలు ఇట్లాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా అమ్మవారే వన్యప్రాణుల గురించి కావచ్చు, ఈ ప్రకృతి యొక్క సంపదనంతటినీ కూడా సమ్మేళనం చేస్తూ మన హిందూ ధర్మం యొక్క విధానాలన్నింటినీ కూడా సమ్మేళనం చేస్తూ, మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాకారం అంతా కూడా గజ సమూహం, ఏనుగుల యొక్క గుంపు ఈ ప్రాకారాన్ని మోస్తున్నదా అనిపిస్తుంది మీకు చూస్తూ ఉంటే. మీకు ఈ వరుసలో చూస్తే పిల్ల ఏనుగు, ఒక మదమెక్కిన ఏనుగు చివరి ఉంటుంది, మధ్యలో ఉండే పిల్ల ఏనుగు, మధ్య చిన్న చిన్న ఏనుగులు ఇవన్నీ ఉంటాయి. ఈ ఏనుగులన్నా కూడా అడవి ఏనుగులు నీళ్లు తాగుతున్నట్లుగాను ఊర్దు పుండ్రాలు పెట్టుకుని ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్రాకారం అంతా పైన చూస్తే మన హిందూ సంప్రదాయంలో ఎక్కువగా వాడే చిహ్నాలు అన్నమాట. పద్మము, కమలము, స్వస్తిక్, పూర్ణకుంభము ఇవన్నీ ఉంటాయి. ప్రాకారం అంతా అదే నిండి ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే అక్కడ లతలు, తృణజ్యోతిర్లతలు, మన హిందూ సంప్రదాయంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. అన్ని శాఖలు కూడా ఒకదానిని ఒకటి పెనవేసుకుని ఉంటాయన్నమాట. ఆ విధానానికి ప్రమాణం అనమాట ఈ లతలు, తృణజ్యోతిర్లతలు అంటారు వాటిని హిమాలయ వాస్తవ్యంగా. ఇట్లా చూసుకుంటే ఈ ఆఖరిలో వచ్చేసి ఇక్కడ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి, చాలామంది అశుభంగా భావిస్తారు, కానీ లక్ష్మీదేవి చాలా ఇష్టమైనటువంటి గుడ్ల గూబలు అక్కడ కార్నర్లో ఉన్నాయి చూడండి. చాలామందికి తెలియదు లక్ష్మీదేవి యొక్క ప్రీతికరమైనటువంటి జీవుల్లో గుడ్లగూబ చాలా విశేషం. ఈ గ్రామ దేవత యొక్క ఉత్సవాలన్నీ చేస్తారు కదా, ఆ ఉత్సవాల పరంగా చూసుకుంటూ వస్తే పల్లెలు, పట్టణాలు వాళ్ళందరూ కలిసి గరగ అంటారు. ఒక వృషభాన్ని తీసుకువచ్చి దానికి చక్కగా ధ్వనుల యొక్క సమ్మేళనంతో ఆ ఎద్దు దగ్గర నుంచి పెట్టి పూజలు చేయడము, ఆ కాగడాలు పట్టుకోవడము, భజనల్లాగా సౌండ్లు చేయడము, ఇవన్నీ చాలా గరగానే ప్రాంతీయ పరంగా చెప్పుకుంటూ ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది. గ్రామదేవత యొక్క జాతరల్లో చేస్తుంటారు విశేషంగా. అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది, గ్రామస్తులందరూ చేస్తూ ఉంటారు. ఆ వృషభం ఇరువైపులా మీకు తెలుస్తుంది. ఈ పక్క ఉన్నట్లుగానే మళ్ళీ అవతల పక్క కూడా ఉంటుంది. ఇటు పక్క సేమ్ ఎట్లాగైతే ఉందో ఆ పక్క కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటుంది అన్నమాట. అలాగే ఈ దేవాలయానికి ప్రథమంగా మనము ద్వారం నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తూ ఉండగానే మనకి ఎంతో అఖండమైనటువంటి ధ్వజస్తంభం, ఈ ధ్వజస్తంభం చాలా విశేషంగా తెలుస్తూ ఉంటుంది. దీంట్లో ఉండే అక్కడ పిల్లవాడు చేస్తున్నాడు కదా, అక్కడ ఉండేదంతా కూడా ఒరిజినల్స్, ఇవన్నీ ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టారు అనుకుంటారు. పద్మాలన్నీ కూడా, వృక్షాలన్నీ కూడా ఒరిజినల్స్ అన్నమాట. ఆ పువ్వులు కావచ్చు, సహజంగా చూడొచ్చు మీరు, ఆల్రెడీ పద్మం అంతా పువ్వు వచ్చి ఎండిపోయి ఇక్కడ విత్తనాలు కూడా వస్తూ ఉంటుంది. ఈ ధ్వజస్తంభం పక్కన మీరు చూస్తే పద్మము, ఈ మృత్యుంజయ యంత్రము, పూర్ణకుంభము ఇటువంటి సమ్మేళనంతో ఈ పద్మస్తంభం అని దీనికి పేరు. చూసే ధ్వజస్తంభంగా కనబడుతుంది. తొట్టిలాగా ముందు ఏర్పాటు చేసే నీళ్లు, దాంట్లో ఒరిజినల్గా ఇవన్నీ పెంచుతున్నారు అన్నమాట. ఇలాగ పైకి వెళితే ఆఖరిలో ధ్వజస్తంభం యొక్క ఆఖరిలో చూస్తే ఈ పద్మస్తంభం అనే పేరు కదా దీనికి. ఆఖరిలో చూస్తే ఒక పద్మం, ఆ పద్మంలో నుంచి ఒక పూర్ణ కుంభాన్ని పెట్టినట్టు తెలుస్తుంది అది. ఇట్లాగే వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా మెట్టు మెట్టుకి కూడా పద్మాలు చెక్కించారు. ఇట్లాగే ఈ మెట్టు మెట్టు మీద ఉండే పద్మాలన్నీ కూడా స్వాగతం పలుకుతున్నట్లు సాక్షాత్తు భగవత్ స్వరూపులు ప్రతి ఒక్కరు కూడా అన్న భావన. ఆ తర్వాత చూస్తే ఇరువైపులా కూడా గజరాజులు ప్రాకారానికి స్వాగతం పలుకుతున్నట్లుగా తెలుస్తూ ఉంటారు. ఈ ఏనుగు యొక్క తొండంలో పట్టుకుని ఉంది పనసపండు అనమాట. ఏనుగుకి చాలా ఇష్టమైనటువంటి పదార్థం ఏమిటి అంటే పనసపండు అంటే చాలా ఇష్టం అంటే చాలామందికి తెలియదు ఆ విషయం. ఏనుగుకి ఇష్టమైన పండు అంటే అరటి పండునో ఎలక్కాయ అనేదో చెప్తారు, కానీ ప్రమాణాల పరంగా తీసుకుంటే ఏనుగుకి పనసపండు అంటే చాలా ఇష్టం. ఆ ఏనుగు యొక్క దిగువ భాగాన చూస్తే మీకు అడవి సంపద తెలుస్తూ ఉంటుంది. ఇందాక మనం అడవిలో పులులు, సింహాలు అన్నీ చూసాం కదా, అట్లాగే ఇక్కడ నాగరికత పెరుగుదల, అడవిలో ఉండేటువంటి జింకలు, వృషభాలు, దున్నపోతులు, ఆ చెట్లు, చేమలు, అక్కడి నుంచి పంట పొలాలు, ఆ జీవుల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాం, నదీ ప్రవాహము ఆ చివర ఉంది, నదీ ప్రవాహం నుంచి రావడము, ఈ క్రూర మృగాల నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలి మనల్ని మనం అనుకోవడం, చెట్ల మీద ఇళ్ళు, అట్లాగే ఆ చూడొచ్చు మీరు ఆ చెట్ల పైన చక్కగా ఉండేది ముచ్చటగా కనబడుతూ ఉంటాయి కోతులతో సహా. ఆ చెట్ల మీద కోతులతో సహా చాలా స్పష్టంగా అందంగా చెక్కిచ్చారనమాట. ఇదంతా కూడా ఏంటంటే ప్రకృతి యొక్క సంపద.
అక్కడ చూడొచ్చు మీరు నాట్లు వేస్తున్నట్లుగా, ఎద్దులు నాట్లు వేస్తున్నట్లుగా. ఆ పైన చూస్తే ఆ నృత్యాలు అంటే అడవి పంట పొలాల్లో వేసేటప్పుడు పాటలు పాడుకుంటూ డప్పులు వాయించుకుంటూ చేసేవారు. ఆ చెట్ల పైన కోతులు, ఇట్లాంటివన్నీ ఎంతో విశేష ప్రకృతి యొక్క సంపద మొత్తం చెక్కిచ్చారనమాట. ఇక్కడ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అలాగే పేకెక్కుతుండే ఆ మెట్టు, మొదటి మెట్టు ఆఖరిలో ఉంటుంది సరే, ఈ గట్టు మీద ఇరువైపులా కూడా ద్వారపాలకులు, స్త్రీ అమ్మవారు కాబట్టి ఇక్కడ స్త్రీ స్వరూపులు ద్వారపాలకులుగా ఉంటారు. కత్తి డాలు పట్టుకుని ఆ పక్క ఈ పక్క ద్వారపాలకులు ఉన్నారు. ఈ ద్వారపాలకులకి ఎదురు కొంచెం లోపలికి వెళితే ఇరువైపులా కూడా మంగళ వాయిద్యకారులు. ఇక్కడ చూడొచ్చు మీరు సన్నాయి, హార్మోనియం పట్టుకుని ఉన్నారు. అలాగే యువతల పక్క చూస్తే డోలు, తాళం పట్టుకుని ఉన్నారు. వీరి పై భాగాన చూస్తే మనకి వీళ్ళ తర్వాత పై స్టెప్లో చూస్తే నదీ దేవతలు అన్నమాట. ఉత్తరాది మన భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం 2 రకాలుగా విభజించబడింది కదా. ఈ ఉత్తర భారతదేశంలో ప్రాంతంలో ఉండేటువంటి నదులన్నీ కూడా యువతల దేవతలు. ఆ నదీ దేవతల యొక్క వాహనాలు కూడా అంటే ఒక అమ్మవారికి వచ్చేసి తాబేలుగా ఉంటుంది, మరొక అమ్మవారికి ముసలు ఉంటుంది. ఆ దేవతలు అన్నమాట. గంగా, యమున, నర్మద, సరస్వతి, తుంగభద్ర, ఇట్లా. ఈ పక్క వచ్చేసి కావేరి, భీమా నది, గోదావరి, ఇట్లాంటివన్నీ. ఈ మొత్తం అన్నీ కూడా మనకి నదులు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? పుష్కరాలు వస్తాయి చూసారా, పుష్కరాలకు సంబంధించిన నదీ దేవతలు 12. పుష్కర కాలము, పుష్కరాలు అంటారు, అన్నీ కూడా 12 అని అర్థం అన్నమాట. ఈ 12 నదీ దేవతలు కూడా ఇటుపక్క 2 పక్కలో తెలుస్తాయి మనకి. ఇది ఉత్తర భారతదేశం, ఇటుపక్క దక్షిణ భారతదేశం. అట్లాగే వీరికి పై భాగాన చూస్తే పుష్కరుడు ఉంటాడు. అక్కడ సింహవాహనుడై అక్కడ అక్కడ నుంచి నమస్కారం చేస్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ పుష్కరుడు మనకి. ఈ పుష్కరుడు ఆ నదిలో ప్రారంభమైన దగ్గర నుంచే మనకి పుష్కరాలు ప్రారంభం అని చెప్తారు. మొన్న ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో కూడా పుష్కరుడు సందర్భం అంతా ఉంటుంది. అట్లా ఈ పైన ఈ పుష్కరుడికి పై భాగాన చూస్తే మీకు యక్షిణులు అన్నమాట. కిన్నెరులు, యక్షిణులు అంటారు చూసారా, రెక్కలు కలిగి. ముక్కోటి దేవి, ఈ దేవతలందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకునే విధంగా వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతున్నట్లు అనమాట. ఈ సహజంగా మానవులకే కాదు దేవతలకు కూడా దర్శనార్థం స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఆ పైన గజరాజులు చక్కగా కూర్చొని చక్కగా అంతా చూస్తున్నట్టుగా విశేషంగా తెలుస్తూ ఉంటుంది మీకు. అట్లాగే లోపల పక్క చూసుకుందాం. లోపల పక్క చూసుకుంటే ఇదే ప్రమాణానికి తీసుకుంటే ఇది మొదటగా మనం ప్రదక్షిణ ఇలా చేసుకుంటూ వెళుతాం. ఇలా చేసుకుంటూ వెళితే ఇందాక చూసినట్లుగానే ఇక్కడ మంగళ వాయిద్యకారులు, ఈ పక్క చూస్తే భక్త సమూహం. ఇందాక మనం సహజ సన్నిధి దగ్గర చూసాం చూసారా, అలా అమ్మవారి దగ్గరికి కదంబ వృక్షాల కింద పూలమాలలు, దండలు, పూజా సామాగ్రి పట్టుకుని భక్తుల యొక్క రాక విశేషంగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పైన లోపలికి చూస్తే లోపల పైకి ఈ పక్క తుమ్మురుడు ఉన్నాడు, అవతల పక్క నారద మహర్షి ఉంటారు, ఇతల పక్క తుమ్మురుడు ఉన్నాడు అన్నమాట. బయట పక్క మనం చూసినట్లుగానే ఈ ప్రాకారం లోపలంతా కూడా, ప్రాకారం బయట కానీ లోపల కానీ ఇది విధానం అంతా కూడా చూడండి. మనకి పద్మము, కమలము, పూర్ణకుంభము, స్వస్తిక్, ఇవే మొదలుగా ఆల్రెడీ మొత్తం ఇదే ఉంటుంది చూడండి. స్వస్తిక్ మార్క్ ఉంది, పద్మం ఉంది, కుంభం ఉంది, కమలం ఉంది, వాళ్ళు ఇదే ఆల్రెడీ మొత్తం అంతా రిపీట్ అవుతూ ఉంటున్నారు. హిందూ ధర్మంలో ఈ చిహ్నాలు చాలా విశేషమైనటువంటివి. దాని గురించి తెలిసిన వాళ్ళకి తప్ప సాధారణంగా ఎవరు కూడా దాన్ని ఏదో చెక్కారనుకుంటారు, కానీ చాలా డివోషనల్ మైండ్ ప్రజెంట్ చేస్తుంది. ఇవి తృణ జ్యోతిర్లతలు, ఇందాక చెప్పాను బయట, ఇక్కడ చాలా దగ్గర నుంచి చూడొచ్చు మనం చూసుకునేది. మన హిందూ సంప్రదాయంలో ఒకదానిని ఒకటి పెనవేసుకొని ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో విధానాలు అన్నీ కూడా ఒకదాన్ని పెన వేసుకుని ఉన్నటువంటి విధానమే మన హిందూ సంప్రదాయం. దానికి చెక్కిన ప్రతిరూపం అన్నమాట. ఇది ప్రాకారం అంతా ఇట్లాగే ఉంటుంది. ఇలా చూసుకుంటూ వెళితే ఇక్కడ మనకి ఈయన పేరు కాలుడు అంటారండి. ఈయన చాలా విశేషం, శివుడిలో ఒక రూపం అన్నమాట. ఇప్పుడు మనకి విష్ణుమూర్తి అవతారాల్లో చెన్నకేశవుడు అని, భావనారాయణుడు అని, అలాగే నరసింహుడని, దశావతారాలని, మత్స్యకూర్మ, వరాహ, నరసింహ, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అట్లాగా ఈయన పేరు కాలుడు, శివుడి యొక్క రూపం అన్నమాట. ఈయన ఎట్లాగయ్యా అంటే చూస్తే ఇక్కడ మీరు చూడండి, ముఖంలో కవళికలు. మీరు ఈ భాగం అంటే మూయకుండా చేతులు ఇలా ఆనిచ్చేయక్కర్లేదు, మీరు ఇలా చూడండి. ఈ కన్ను చూస్తే కుడివైపు కన్ను చాలా ప్రేమగా పలకరిస్తున్నట్లుగా ఉంటుంది, అంటే సౌమ్య రూపంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ కుడి కన్ను మూసేసి ఎడమ కన్నుతో చూడండి ముఖాన్ని, చాలా ఉగ్రంగా, కోపంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. రెండూ ఓపెన్ చేసి చూస్తే మనకు అది వివరం తెలియదు.
ఈయన కర్మ ప్రదాత. మన యొక్క కర్మ విధానాలను బట్టి మన యొక్క జీవన విధానం అంతా, ఒకడు ధనికుడి ఇంట్లో పుడతాడు, ఒకడేమో పూరి గుడిసెలో పుడతాడు. దానికి కారణం అంతా కూడా మనం చేసుకున్న కర్మ విధానాలను బట్టి మనకు ఆ జన్మ వస్తూ ఉంటుంది. ఆ కర్మానుసారం వారికి ఆ జీవనాన్ని అనుగ్రహించేటువంటి వాడు అన్నమాట ఈయన కాలుడు అంటారు. ఈ పైన చూస్తే శేషశయన సాయి, శేషసాయి అంటారు. శేషసాయి అంటే మనకి అనంత పద్మనాభ స్వామి లాగా అర్థం చేసుకోవచ్చు. ఆదిశేషుడి పైన నిద్రిస్తున్నటువంటి నారాయణమూర్తి, ఆయన నాభి నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు, పాద పద్మాల దగ్గర ఆసీనురాలయ్యి పాదసేవ చేస్తున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు, ఆదిస్థానం అన్నమాట ఇదంతా. ఇటు నుంచి చూసుకుంటూ వెళితే ప్రదక్షిణపూర్వకంగా మళ్ళీ ఇక్కడ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు, వామన అవతారంతో సహా ఈ పక్క 5 అవతారాలు కూడా దశావతారాలు చాలా విశేషంగా తెలుస్తూ ఉంటాయి మనకి. చూడండి, ఇది మత్స్యావతారం చాలా విశేషంగా. దశావతారంలో మొట్టమొదటిది. సగభాగం నడుము వరకు మత్స్యంతో ఉంటూ పై భాగం అంతా విష్ణుమూర్తి నిజరూపం తెలుస్తుంది. ఇక్కడ కూర్మ అవతారం. కూర్మావతారాలు భక్తులను అనుగ్రహించే సందర్భానుకూలంగా ఎన్నోసార్లు అవతరించారు స్వామి. ఇక్కడ కూడా అట్లాగే నడుము దాకా తాబేలుగా ఉంటూ ఆ తాబేలు పైనుంచి నిజరూపం. ఇక్కడ వరాహస్వామి. ఇప్పుడు మనకి వరాహ నారసింహ క్షేత్రం సింహాద్రి దగ్గరలోనే ఉంది, సింహాచలం. ఆ రూపం అన్నమాట ఇది. నారసింహ స్వామికి ముందు వస్తూ ఉంటుంది, వరాహస్వామి అంటారు ఈయన్ని. మన భూమండలాన్ని హిరణ్యాక్షుడి నుండి భార్య నుండి కాపాడిన మొదటి రూపం అన్నమాట, దశావతారాల్లో ఒకటి. ఇది నారసింహావతారం. నరసింహస్వామి మనకు తెలుసు, ప్రహ్లాదుడు, హిరణ్యాక్షుడు. అంటే హిరణ్యాక్షుడు యొక్క తమ్ముడు, అన్నదమ్ములు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడిని సంహరించే అవతారం వరాహస్వామి, హిరణ్యకశిపుడిని సంహరించే అవతారం నరసింహస్వామి. అలాగే ఇక్కడ వామన అవతారం. బాలుడు, వటువు అంటారు. ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లవాడు పంచశిఖలతోటి గొడుగు కమండలం పట్టుకొని బలిచక్రవర్తి నుంచి మన యొక్క ధర్మాన్ని కాపాడినటువంటి వాడు. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ పద్మం అంతా కూడా చాలా విశేషంగా తెలుస్తుంది దీంట్లో మీకు. ఇందాక మనం అక్కడ ఒరిజినల్ పద్మం చూసారా, ఆ పద్మం లోపల ఈ విధంగానే విత్తనాలు వచ్చేటువంటి రూపంతో తెలుస్తూ ఉంటుంది, ఒరిజినల్ అది. ఇది మన గ్రానైట్ తోటి చక్కగా పద్మానికి ఇన్ని రేకులు ఉంటాయి. ఒరిజినల్గా పద్మం మనకు దొరికేది పింక్ కలర్లో ఉంటుంది. ఈ రకమైన పద్మం ఇది చిహ్నంగా చెప్పారు. ఇట్లా మీకు దిగువ భాగాన చూస్తూ ఉంటే ఈ తృణజ్యోతుల దేవాలయం అంతా తృణజ్యోతుల లతలతోనే ఉంటుంది. ప్రాకారం వరకు అట్లా తెలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా అడవి సంపద అని. అడవి సంపదలో భాగంగా చూసుకుంటే ఇక్కడంతా చూడండి, జింకలంతా కూడా ఒక గుంపుగా ఉంటాయి. అలాగే సింహాలు కూడా గుంపుగా ఉంటాయి, కానీ పులులు గుంపుగా ఉండవు. అటువంటి ప్రమాణం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ దేవాలయం కట్టడానికి ఆయన ఎన్నో 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 సంవత్సరాలు చదువు చేసి, ఎన్నో రీసెర్చ్లు చేసి, ఆగమ ప్రమాణాల నుంచి చేసి కట్టారు. ఈ ప్రాకారంలో చూస్తే ఇక్కడ జంట నాగులు అని చెప్తారు చూసారా, జంట నాగులు అంటారు, సంతాన దేవతలు అన్నమాట. ఒక స్త్రీ సర్పము, మరొక పురుష సర్ప దేవతలు వీళ్ళు. ఈ సంతానం, వీరిని నమస్కరించుకుని వీరిని సేవించుకుంటే సంతానం కలుగుతుంది. ప్రేమకారకుడు, సంతానం కలగాలంటే స్త్రీ పురుషులకి మధ్యలో ప్రేమ పుట్టారు. ఆ ప్రేమకారకుడైనటువంటి కృష్ణ భగవానుడి కింద దిగువ భాగా మరొక జంట నాగులు ఉంటారు అవతల పక్క. అక్కడ బీజకారకుడైనటువంటి బ్రహ్మదేవుడు ఉంటాడు దిగువ. ఇక్కడంతా కూడా ఏనుగులు కూడా ఇట్లాగే గుంపుగా ఉంటాయి అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ చూసుకుంటే అమ్మవారి, మహాలక్ష్మి అమ్మవారికి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వెనక పక్క, ఈ వెనక పక్క నుంచి చూస్తే ఎగ్జాక్ట్లీ ఈ ప్రాకారానికి ఇక్కడ ఈ చెట్టు ఉంది చూసారా, ఈ చెట్టులో చాలా విశేషమైన అర్థం ఉంటుంది. ధర్మ అర్థ కామ కామ్య మోక్షాయచ అమృతస్య పుత్ర అని దీనికి అర్థం చాలా విశేషంగా ఉంటుంది. ఈ వృక్షం యొక్క అర్థం ఏమిటి అంటే, మానవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ కామక్రోధ లోపమోహాలన్నింటిలో కూడా దాసుడైపోయి మంచి భార్య, మంచి ఇల్లు, మంచి ఆస్తులు, మంచి సంపాదన ఇవి ఆశపడిపోయి ఇక్కడే మానవ జన్మ యొక్క సార్థకతను మర్చిపోయి ఉంటాడు. దాని నుంచి ఉత్తేజపరిచేటువంటి విధానం అన్నమాట ఇదంతా. ఏమిటి అంటే, ఈ పుట్టుక నీకు మానవాళికి అందరికీ కూడా చాలా ఉచ్చస్థితికి వెళ్ళేకి ప్రయాసపడాలే తప్ప
ఈ కామక్రోధ లోభమోహాలకి దాసుడి వైపు ఇక్కడే ఉండిపోకరా అని చెప్తూ ఉంటుంది. ఒక చిన్న పక్షి, ఆ పక్షి క్రిమి కీటకాదుల్ని చిన్న చిన్న ఫలాల్ని తింటూ ఇక్కడే ఉండిపోవద్దు. ఉచ్చ స్థితిలో ఉండేటువంటి పక్షుల్లో ఉచ్చమైనటువంటిది ఏమిటి అంటే గరుడ పక్షి. ఆ గరుడ పక్షి స్థాయికి నువ్వు చేరుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. ఒకవేళ అటువంటి సాధన చేయకపోతే నువ్వు ఉన్న చోటే ఉంటావు, నీ మానవ జన్మకి సార్థకతే లేదు. అటువంటి చాలా విశేషమైన రూపం అన్నమాట. ఇట్లా ఈ ప్రాకారంలో ఇందాక మనం అక్కడ చూసుకున్నట్లుగా ఈ మరొక జంట నాగుల్లో ఇక్కడ ఇంకో జంట నాగులు ఉన్నారు. అట్లాగే సేమ్ ఒక స్త్రీ సర్పమూర్తి, మరొక పురుష సర్పమూర్తి ఉంటారు. ఇక్కడ దిగువ భాగాన చూస్తే బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈయన బీజకారకుడు. భార్యాభర్తల యొక్క మధ్యలో ప్రేమ ఉంది, స్త్రీ పురుషుల మధ్యలో. ఆ ప్రేమకారకుడు కృష్ణమూర్తి. అట్లాగే బీజకారకుడు, ఆ బీజకారకుడు ఒక జన్మని అనుగ్రహించే తలరాత అంటాను చూసారా, అటువంటి జీవాన్ని ధారణ చేసేటువంటి వాడు బ్రహ్మదేవుడు, బీజకారకుడు అన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ దిగువ భాగం ఒక సరస్సు. ఆ సరస్సులో వచ్చేసి విశేషమైనటువంటి హంసలు, ఆ యొక్క సమూహం అంతా. ఇందాక చూసినట్లుగానే యువతల పక్క మిగతా దశావతారాలు. ఇక్కడ అక్కడ వామన అవతారం చూసాం కదా ఆ పక్క, ఆ తర్వాత ఈ పక్క వచ్చేసి పరశురామ అవతారం. చాలా విశేషమైనటువంటి వాడు, బ్రాహ్మణుడే అయినప్పటికీ క్షత్రియ యొక్క గుణాలు కలిగినటువంటి వాడు. దశావతారాలలో ఒకటి. రాజస స్వరూపమైనప్పటికీ ఋషి ఈయన. పరశురామ అవతారం అని చెప్తారు, చాలా విశేషం. తర్వాత రామావతారం, మనకి ఈ రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారు చూసారా. ధర్మమే కానీ ఒక శరీరాన్ని దాల్చి మానవ రూపంలో వస్తే రాముడే ఆయన అని చెప్తారు. అటువంటి గొప్ప రూపం రాముడు, రామావతారం. ఆ తరువాత వచ్చి ఇక్కడ బలరామావతారం. సహజంగా చాలామంది అనుకుంటూ ఉంటారు బలరాముడు దశావతారాల్లో ఒకటేమిటి అని. కృష్ణుడు బలరాముడు ఇద్దరు అన్నదమ్ములు కదా, ఆయన విష్ణుమూర్తి అంటారు, ఈయన విష్ణుమూర్తి అంటారు, ఎట్లాగా అంటారు. ఇక్కడ లోక కళ్యాణార్థం పరమాత్మ రెండు వైపులా కూడా కనబడుతూ ఉంటాడు, అద్దంలాగా పక్కపక్కనే. ఆయన కామరూపధారి. అట్లా భక్తులను అనుగ్రహించాలనుకుంటే ఎన్ని సందర్భాల్లోనైనా సరే, ఒకే సందర్భంలోనైనా సరే, ఎన్ని రూపాలుగా అయినా సరే విచ్ఛిన్నం కాగలిగినటువంటి వాడు, అందరినీ అనుగ్రహించగలిగినటువంటి వాడు. విచ్ఛిన్న వైపు 100 రూపాయల్లో కూడా ఒకేసారి కనబడగలడు. అటువంటి మూర్తికి మనము ఒకే యుగంలో పక్కపక్కన ఎలా వచ్చారని క్వశ్చన్ చేయడమే రాదు. అలాగే లోక కళ్యాణార్థం అవతరించిన అవతారాల్లో బలరాముడు కూడా దశావతారాల్లో ఒక అవతారం అని విశేషంగా చెప్పచ్చు. ఆ తర్వాత మోహస్వరూపుడు, సమ్మోహనకారకుడు అనమాట ఈయన శ్రీకృష్ణుడు. వీణావేణువుని వాయిస్తూ చక్కగా గోవులు, పశువులు, పక్షులు అన్నీ కూడా ఆయన యొక్క వీణ కాదు, ఏమంటారు దాన్ని, వేణుగానం, క్షమించాలి, వేణుగానం. వేణుగానంతో అందరినీ కూడా మైమరిపింపజేయగలిగినటువంటి మూర్తి. అలాగే ధర్మాన్ని కాపాడడం కోసం గాను ఎన్నో యుద్ధాలు జరిపించినటువంటి వాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. ఆ తర్వాత మనకి కల్కి అవతారం, ఈ కలియుగంలో ఆఖరిలో వచ్చేటువంటి అవతారం కలిపురుషుడు అంటారు. కలిపురుషుడిని అంతమొందించేటువంటి సందర్భం రావాలి. అటువంటి రూపం ప్రమాణాల్లో గుర్రం ఎక్కి, తెల్లటి గుర్రాన్ని ఎక్కి వస్తాడు విష్ణుమూర్తి, కల్కి అవతారం అని చెప్తారు. అట్లాగే ఇన్నాక అక్కడ చూసాం మనం కాలుడు అని అవతల పక్క, కల్కి అవతారం. ఇక్కడ ఇది విశాఖపట్నం అనేటువంటిది చాలా విశేషం కదా. ఎంతోమంది ఎక్కడెక్కడ వాళ్ళో వస్తూ ఉంటారు, దక్షిణ భారతదేశం వాళ్ళే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి కూడా. ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగులో స్పష్టంగా తెలియాలి. కానీ ఇది ఇక్కడ ఉత్తరాది ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది నివసిస్తూ ఉంటారు. దర్శనానికి ఎక్కువ మంది వస్తుంటారు. ఇదేమిటి అని అడిగినప్పుడు హిందీ వచ్చిన వాడైతే చెప్తాడు, రాని వాడికి పాపం ఎవరు చెప్తారు, వాడికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది భక్తులు అలా ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం యజమాని వారి హిందీలో కూడా ఒక రకంగా చెప్పాలంటే దైవలిపి అని చెప్పండి. హిందీ అని కాదు, సంస్కృతం. అది సంస్కృతము హిందీ చాలా దగ్గరగా ఉంటాయి, చిన్న పొల్లు తేడా ఉంటుంది అంతే. దైవ భాష అయిన సంస్కృతం, అది హిందీ అని మనకు అర్థమయ్యే కాదు, హిందీ అర్థమవుతుంది. అట్లా ఇక్కడ చూస్తే ఆ పక్క కాలుడని చూసాం కదా, ఒక కన్ను ప్రేమతోటి, ఒక కన్ను కోపంతో చూస్తున్న మూర్తి. అట్లాగే ఆయనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాడు, నిరాకారంగా ఉంటాడు అనమాట. ఇది ఒక పసిపిల్లవాడి యొక్క మనస్తత్వంతో ఉంటాడు. అంటే మనం పుట్టినప్పుడు మనకి ఏ కర్మలు ఉండవు, అక్కడి నుంచి మనం చేసే ప్రయత్నంతో చిన్నప్పుడు ఆటకాయతనంగా తూనీగలు పట్టుకుని రెక్కలు తుంచేస్తూ ఉంటారు చాలామంది. సీతాకోకలు తీసుకొని పట్టుకొని
రెక్కలు నలివేస్తూ ఉంటారు. అవన్నీ ఆటకాయితనం అనుకుంటాం, అది కర్మ, మనకు కావాలని చేసుకునేది. పెద్దవాడు చెప్పాలి, వాళ్ళకి చేయరు. అది ఆ కర్మ అంతా పుట్టిన పిల్లవాడి యొక్క మనసు ఎట్లా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అక్కడి నుంచి మనం చేసుకునే కర్మల వల్ల మన కర్మానుసారం జీవనం అనుభవిస్తూ ఉంటాం. అట్లా పుట్టినటువంటి పిల్లవాడు ఎట్లయితే స్వచ్ఛమైన మనసుతో ఉంటాడో అటువంటి రూపం అన్నమాట. అకాలుడు నిరాకారంగా ఉంటాడు, కళ్ళు మూసుకొని ప్రశాంతమైనటువంటి గుణంతో ఉంటాడు అన్నమాట. ఆ పైన చూస్తే వటపత్ర సాయి అంటాం, రావాకులో పడుకోబెట్టినటువంటి కృష్ణుడు, పడుకున్నటువంటి వాడు. సహజంగా వటపత్ర సాయి అనగానే ఏదో కృష్ణుడు రావాకులో ఎందుకు ఉన్నాడు అంటే, కానీ దానికి ప్రమాణాలు చాలా ఉంటాయి. ఇప్పుడంటే ఐసీయూస్ వచ్చినాయి, ఐసీయూ అంటారు చూసారా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఐసీయూలో పెడుతున్నామంటారు. పూర్వకాలంలో ఎట్లాగా ఆవిడ రొమ్ము నుంచి విషం పూసుకొని వచ్చి పాలిస్తుంది ఆవిడ, ఒక రాక్షసి అమ్మ. అయితే ఆ సందర్భంలో ఆవిడకి ముక్తిని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. ఆ ముక్తిని ప్రసాదించినప్పుడు ఆ విషం అంతా కూడా స్వీకరించడం జరుగుతుంది కదా, అప్పుడు కొంచెం ఏదైనా ఎమర్జెన్సీ కదా, ఆ సందర్భంలో రావాకుల్లో పడుకోబెట్టారు ఆయన, ఐసీయూ లాంటిది. అట్లా అక్కడి నుంచి వటపత్ర సాయి అని ఒక పేరు అది, కానీ అది ప్రమాణాలు స్వీకరించే విధానం మార్పులు చేస్తూ వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది మొదటగా మనం దేవాలయంకి రాగానే ప్రదక్షిణ చేసేటువంటి సందర్భంలో దర్శనమిచ్చే స్వరూపాలు అన్నమాట. అట్లాగే ఇక్కడ అమ్మవారిని ప్రధానంగా దగ్గరికి రాగానే మొట్టమొదటిగా మనకి దర్శింపజరిగినటువంటి వాడు ఈ ప్రాకారం అని చెప్పాను కదా, ఈ ప్రాకారం ఆఖరిలో చూసుకోవచ్చు. మళ్ళీ మనం ఇందాక మనం ఆ పక్క నారదుడిని తుంబురుని చూసాం, ఈ పక్క నారదుడు ఉన్నాడు, నదీ దేవతలు పైన నారదుడు. ఆఖరిలో అంటే యజమాని వారి యొక్క శాస్త్ర ప్రమాణాలు చెప్పబడింది, యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క గురుదేవులను కూడా నియమించవచ్చు అని. ఈయనకి చాలా ప్రీతికరమైనటువంటి వారు ఎవరయ్యా అంటే ఇక్కడ చూడొచ్చు మనకి త్యాగరాజస్వామి. సంగీత కళాకారుల్లో ఉంటారు చూసారా, త్యాగరాజుడు, అన్నమయ్య, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళల్లో ఈయనకి చాలా ప్రీతికరమైనటువంటి వారు, ఆరాధించదగిన వాడు అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. త్యాగరాజస్వామి కింద పక్క వచ్చేసి మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు, యువతల పక్క వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. వీరంటే చాలా అభిమానం ఈ యజమాని వారికి. సూరపునేని లక్ష్మీ ప్రసాద్ గారు కట్టించారని చెప్పాను ఈ దేవాలయం, ఆయన చాలా అభిమానంగా చూస్తారు వీళ్ళు. అందుకని వారి చిహ్నాలు కూడా ఉండవచ్చనే ప్రమాణం ఉంది కాబట్టి ఆ రూపాలను అక్కడ పెట్టుకున్నారు ఆఖరిలో లాస్ట్ ప్రాకారానికి. అయితే ఇక్కడ చూస్తే మనకి ప్రధానంగా మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ దర్శనంలో భాగంగా చూసుకుంటే ఈ మండపానికి మొత్తం ఎన్ని స్తంభాలు ఉంటాయి? ఈ స్తంభాల్లో ఈ మనం అనుకుంటాం పిల్లర్స్ వేయడం, ఇంకోటి ఇక్కడ మీరు అన్నారు చూసారు ఫుల్ గ్రానైట్ ఈ రోజు మీరు టెక్నాలజీని యూజ్ చేస్తారు. కరెక్టే, మొత్తం గ్రానైట్ లోపల ఎన్నో అడుగుల నుంచి కూడా దగ్గర 20 అడుగుల లోపల నుంచి గ్రానైట్ మోసుకుంటూ వచ్చారు, కాంక్రీట్లు పోయడం లేకుండా. తరాలైనప్పటికీ కూడా ఈ గుడి చెక్కు చెదరకుండా ఉండేలా కట్టమని అమ్మవారు అడిగారని యజమాని వారు అలా చేసి వచ్చారన్నమాట. అయితే ఇక్కడ బ్రహ్మకమలములు అంటారు చూసారా, అటువంటి కమలాల చిహ్నాలు అన్నమాట ఇది. ఈ మండపానికి సంబంధించి ప్రతి చోట కూడా ఈ చిహ్నం కనబడుతుంది, టర్నింగ్ లోని ఈ చిహ్నం తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పైన చూస్తే మనకి డోలు సన్నాయి, ఇది డోలు సన్నాయి వాయిద్యాలు ఉంటాయి చూసారా, అట్లాగే ఢమరుకము డోలు అన్నమాట. ఢమరుకం వచ్చేసి రౌద్ర వాయిద్యం, ఢమరుకం వింటే మనకి గుండెలో దడలెత్తునట్లు అనిపిస్తూ ఉంటుంది. డోలు వాయిద్యం ఈ డోలు అన్నమాట, డోలు వింటూ ఉంటే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన హిందూ సంప్రదాయంలో ఉండే చిహ్నాలలో ఈ డోలు పైన చెక్కడం మొదలు పెట్టారు ఆయన, అమ్మవారు చెప్పారని భావంతో. ఈ మొదట పక్క ఉండేటువంటి డోలు పైన గోరు రూపాన్ని చెక్కారు, ఆవు. అయితే ఈ కార్నర్లో ఉండే స్తంభాలు ఉన్నాయి చూసారా, ఒక స్తంభానికి సంబంధం ఉండదు, ఒక్కొక్కటి ఒక్కొక్క హిందూ సంప్రదాయాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది, ఒక్కొక్క డివోషనల్ మైండ్ని మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ స్తంభం దిగువ భాగాన మొట్టమొదటిగా మనకి విశ్వక్సేనుడు కనబడతారు. ఈ దేవాలయము ఆయ ప్రమాణం అంతా కూడా శ్రీమత్ వైఖానస సంప్రదాయబద్ధంగా కట్టబడింది, వైఖానసాగం. ఆ వైఖానసాగం ప్రకారంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా విశ్వక్సేనుడు పూజనీయుడు, గణపతి పూజనీయుడు, మొట్టమొదటి గణపతి పూజ చేస్తామంటారు. కానీ విశ్వక్సేనుడు ఆయనకంటే ముందు నుంచి ఉన్నాడు అన్నమాట విశ్వక్సేనుడు, అందుకని ఇది వైఖానసాగం ప్రకారంగా విశ్వక్సేనుడు మొట్టమొదటిగా చేశారు. ఇలాగే ఈ స్తంభం ఇరుపక్కల మొత్తం 4 పక్కల 4 స్తంభాలు ఉన్నాయి కదా, 4 మూలలు. ఆ స్తంభాల దిగువన మీకు ఇదే స్థానంలో సప్త మాతృకలు ఉంటారు, బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, ఇంద్రాణి, ఇట్లా వీళ్ళందరూ ఉంటారు, ఈ సప్త మాతృక దేవతలు. అయితే ఈ ప్రతి స్తంభం దగ్గర దిగువ భాగాన్ని మీకు చూస్తే మన భారతదేశంలో 16 సాంస్కృతిక నృత్య కళలు ఉంటాయి.
మనకి తెలిసినవి ఎన్ని ఉంటాయండి? భరతనాట్యం, కూచిపూడి, కథక్కళి, రాజస్థానీ ఇట్లాంటివేవో ఒక 5-6 రకాలు చేస్తున్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 16 సాంస్కృతిక నృత్య కళలు ఉన్నాయి. ఆ కళలను కూడా విశేషంగా అమ్మవారు ఉంచమని దేవాలయంలో చిహ్నాలుగా ఉంచమన్నారు. అటువంటి చిహ్నాలన్నీ కూడా ప్రతి స్తంభం దగ్గర కూడా చెక్కించారనమాట. ఇక్కడ ఇటీవల భక్తుల యొక్క మొన్ననే వేడుక అయ్యింది, లక్ష్మీ జయంతి. ఆ సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడం బ్యారికేడ్స్ పెట్టారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 7:40 మరియు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6:20 హారతి ఇస్తారు. నాకు అక్కడ విష్ణుమూర్తిని విశ్వక్సేనుని చూపించాను. ఇక్కడ బ్రాహ్మీ దేవి ఉంది, సప్తమాతృకల్లో మొదటి ఆవిడ అనమాట బ్రాహ్మీ దేవి. ఇంద్రాణి సప్తమాతృకల్లో వీరిద్దరు ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆ పక్క స్తంభాల దగ్గర ఉంటారు. కింద సాంస్కృతిక నృత్యమైన నృత్య కళలు ఈ 4 స్తంభాల దగ్గర ఉంటాయి. చూసుకున్నా వైష్ణవి, ఇందాక మనం చెప్పాం కదా, ఇక్కడ మొట్టమొదటిగా ఆవు ఉంది, అక్కడ దానిపైన నమరుగం పైన, అదే డోలు పైన. అవునండి. ఆ తర్వాత దానిపైన అక్కడ తమలపాకు ఉంది, ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ ఉంది. మన హిందూ సంప్రదాయంలో ఇది చాలా విశేషం. తమలపాకులు తాంబూలాలకి వాడతారు, కొబ్బరికాయని పూర్ణ ఫలము అంటారు. కొబ్బరికాయ నక్షత్రం ఉంది ఇక్కడ. ఈ నక్షత్ర చక్రం ఇది ఒక యంత్రం అన్నమాట. ఇది యాక్చువల్గా మృత్యుంజయ యంత్రాల్లో ఇది ఒకటి. నక్షత్రాకృతిలో ఉంటారు ఇక్కడ. అలాగే ఈ డోలన్నిటిపైన చూసుకుంటే మరొకసారి మనం ప్రదక్షిణ చేసుకునేటప్పుడు గర్భాలయాన్ని ఆనుకున్న రాసులు, గ్రహాలు చూడవచ్చు మనం. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగానే స్వస్తిక్, ఈ పక్క వచ్చేసి ఇందాక చెప్పినట్లుగానే ఈ మూల స్తంభం దగ్గర ఇక్కడ ఈ పక్క అవతలి చూస్తే మనకు తెలిసేది, ఇప్పుడైనా చూడొచ్చు ఆ ముందు పక్క నుంచి, వారాహి అమ్మవారు. మాహేశ్వరి అమ్మవారు. ముందుకు వెళ్దాం. మాహేశ్వరి అమ్మవారు. కింద పక్క ఉండేటువంటి నృత్య భంగిమలు. నాకు అక్కడ చూసాం కదా, ఈ పక్క ఈ డోల దగ్గర వచ్చేసి అరటిపండు. అరటిపండు ఎందుకే విశేషంగా చెప్తారంటే ఎంగిలి కాని పండు అనమాట. దాని మొక్కే దాని పుట్టకే ఎంగిలి కాకుండా పుడుతూ ఉంటుంది. అరటిపండు మనం తినేసి ఎన్నో విత్తనాలు తినేసి పడేసిన తర్వాత ఆ విత్తనాలు చెట్లు వస్తూ ఉంటాయి. అరటిపండుకి అసలు ఎంగిలే ఉండదు. అందుకని దానికి అరటిపండు ఒకటి విశేషంగా దేవతలకు ఉపయోగిస్తారు. ఇక్కడ సీతాకోకచిలుక. ఇక్కడ చూస్తే ఆఖరిలో చాముండేశ్వరి అమ్మవారి, చాముండాదేవి సప్తమాతృకల్లో ఆఖరి అమ్మవారు అన్నమాట. ఇక్కడ పైన చూస్తే ఆ పక్క విష్ణు గణాధ్యక్షుడు విశ్వక్సేనుని చూశారు ఈ సప్తమాతృక మొదటిగా. ఆఖరిలో శివగణాధ్యక్షుడు అయినటువంటి వీరభద్రుడు అన్నమాట. దక్ష మహాయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు కదా, ఆ రూపం అన్నమాట. ఎందుకని ఇక్కడ దక్షుడి యొక్క శిరస్సు తెలుస్తుంది చూడండి, మేక తలకాయతో ఉంటాడు ఈయన. ఈ పక్క వచ్చేసి దాక్షాయణి అమ్మవారు, వీరభద్రుడు అని. ఇక్కడ తర్వాత ఇక్కడ ప్రధానంగా గర్భాలయంకి వచ్చాము, మహాలక్ష్మి అమ్మవారి దగ్గర. ఈ గర్భాలయంలో ముందుగా మనం ఈ రెండో ప్రకారం చూసుకుంటే మేషరాశి నుంచి ప్రారంభం. అక్కడ రాసుల్లో మొదటి రాశి అంటే మేషం దగ్గర నుంచి ప్రారంభం. ఈ మేషరాశికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు అనమాట. పైన చూడొచ్చు మీరు, మేషరాశికి అధిపతి కుజుడు వస్తాడు. ఈ కుజుడి యొక్క వర్ణం ఏంటి? తత్ వర్ణ అక్షత పుష్పేసి పూజయామని చెప్తారు.
గ్రహాలు, అష్టదిక్పాలకులు వీరందరికీ కూడా ఈ యొక్క వర్ణం ఏమిటి అంటే ఎరుపు రంగు కుజుడికి ఇష్టం అన్నమాట. ఆ ఎరుపు రంగుతో కూడినటువంటి రత్నాన్నే ఏర్పాటు చేసి చాలామంది ఏం చేస్తారు, వారికి అనుకూలమైన రత్నం దొరికినప్పుడు ప్రమాణంగా అక్షతలుగా లేకపోతే పూలతో చేస్తుంటారు. ఈయన యజమాని వారి దగ్గర ఈ రాయి మన దగ్గర దొరికేది కాదు, ఎక్కడ యజమాని వారు ఆ యొక్క గ్రహానికి సంబంధించిన విశేషమైన రత్నం ఆ రంగు రాయి మన దగ్గర దొరకకపోయినా విదేశాల నుంచి తెప్పించి మరి ఆ రాయిని ఎరుపు రంగు రాయే కావాలి కుజుడు కోసము. కాబట్టి ఆ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు రక్తవర్ణాతీతుడు, రక్తవర్ణంలో ఉంటాడు అని చెప్తే రక్తవర్ణం అంటే ఎరుపు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తే వృషభరాశ్యాధిపతి అనేటువంటి వాడు శుక్రుడు. ఇట్లా మనకి 12 రాసులు వస్తాయి. ఆ 12 రాసులకు సంబంధించినటువంటి దేవతలు, అధిదేవతలు అంటారు ఈ గ్రహాలు వస్తారన్నమాట. గ్రహాలు ప్రతి రాశి పైన. ఇక్కడ మిథున రాశికి ఎవరయ్యా అధిపతి అంటే బుధుడు వస్తాడు. ఇది గ్రీన్ అండి, చూసేకి నల్లగా కనబడుతుంది కానీ కొంచెం షేడ్ కట్లు చూస్తే ఇది పచ్చరాయి. ఓకే, చూసేకి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చూసినప్పుడు మనకి ఏదో నల్ల రాయిలా కనబడుతూ ఉంటుంది, కానీ ఇది పచ్చ. ఓకే, డార్క్ గ్రీన్ అన్నమాట. పైన బుధుడికి ఇష్టమైనటువంటి వర్ణం ఏంటంటే పచ్చ అన్నమాట. కర్కాటకానికి సంబంధించినటువంటిది చంద్రుడు కూడా శ్వేతవర్ణమే, అంటే తెలుపు రంగులో పాల తెలుపు, క్రీమ్ కలర్, వైట్ అంటారు చూసారా అట్లాగనమాట. ఆయనది క్రీమ్ కలర్ ఇచ్చి ప్యూర్ వైట్. అట్లాగే సింహరాశ్యాధిపతి సూర్యుడు వస్తాడు. ఈ సింహరాశికి కర్కాటక రాశికి మాత్రమే ఒక్కొక్కరే ఉంటారు గ్రహం, సూర్యచంద్రులు. మిగతా అన్ని రాసులకి ఇద్దరిద్దరు చొప్పున ఉంటారన్నమాట. ఇక్కడ మీరు ఇందాక అక్కడ కుజుడు ఒకటిసారి చూశారు కదా, మళ్ళీ ఇంకొక చోట కుజుడు వస్తాడు. ఇందాక ఆ కారులో మిథున రాశికి బుధుడిని చూశారు, మరి ఇక్కడ కన్యా రాశికి కూడా బుధుడే వస్తాడు. ఇది కూడా పచ్చ. సూర్యుడికి వచ్చేసి ఎరుపు రంగు, మెరూన్ కలర్ అన్నమాట. కన్యా రాశికి కూడా బుధుడే వస్తాడు, ఇది కూడా పచ్చ. ఇక్కడ తులారాశికి శుక్రుడు. నాకు అక్కడ మనం వృషభ రాశికి చూసాము శుక్రుడిని, ఇక్కడ తులారాశికి కూడా శుక్రుడే వస్తాడు అధిపతి. ఈ గర్భాలయానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఇందాక మనం అక్కడ వృక్షం చూసాం, ఇక్కడ ఈ అమ్మవారు అనమాట. ఈ అమ్మవారి లోపల కూడా ఒక పెద్ద పద్మం ఉంటుంది గర్భాలయంలో, అమ్మవారికి బ్యాక్ సైడ్. ఆ పద్మం చుట్టూతో కూడా ఒక మకర తోరణం లాగా శిల్పకళా సౌందర్యం చెక్కబడి ఉంది. దానిపైన కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా పద్మం తెలుస్తుంది, పద్మం పైన కుంభం తెలుస్తుంది, అంటే చెంబు పైన ఆకుల పైన కొబ్బరికాయ, మొత్తం పైన వచ్చేసి స్వస్తిక్ మార్క్. ఒక చిహ్నంలోనే ఇన్ని రూపాయలు అన్నమాట. అట్లాగే అమ్మవారికి ఇదంతా చూస్తే, పైన అంతా చూస్తే, దూరం నుంచి చూస్తే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఒక మకర తోరణంలా ఉంది, కింద హంసలు, ఇందులో ఏనుగులు, కుంభము, ఆ పైన మకరాసురుడు అనే రాక్షసుడు యొక్క తలకాయ, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అమ్మవారికి బ్యాక్ సైడ్కి వస్తుంది అన్నమాట. గర్భాలయంలో వెనక పక్క చూసుకుంటే మనకి ఇది పద్మాకృతి. పద్మాల లోపల రేఖలుగా వస్తాయి చూసారా. అలాగే ఇక్కడ అవతల పక్క మనం కుజుడిని చూసాం, మేషరాశ్యాధిపతి కుజుడిని చూసాం కదా. ఇక్కడ వృశ్చికానికి కూడా కుజుడే వస్తాడు. ధనస్సు రాశికి బృహస్పతి అంటే గురుడు. అయితే ఇది పీతవర్ణం అంటే పసుపు రంగు రాయి మీకు తెలుస్తుంది చూడండి, పసుపు రంగుతో ఉంటుంది. ఇక్కడ మకర రాశి నలుపు అనమాట. ఇది అంటే శనీశ్వరుడు. మకరానికి కుంభానికి శనీశ్వరుడు వస్తాడు అన్నమాట. నలుపు రాయి. ఈ దేవాలయానికి 3 పక్కల ద్వారాలు ఉంటాయిలేండి. అట్లా ఈ పక్క ఒక ద్వారం తెలుస్తుంది మనకి, లోపల గర్భాలయం విషయం చెప్తున్నప్పుడు చెప్పుకోవచ్చు. ఇక్కడ కుంభరాశ్యాధిపతి కూడా శనీశ్వరుడే. ఆఖరి రాశి అయినటువంటిది మీనరాశి. ఆఖరిది ఈ రాశులన్నింటిలో కూడా ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశ్యాధిపతి బృహస్పతి అంటే గురుడు. ఈయనకి కూడా పసుపు రంగుది. ఇక్కడ మీరు చూడవచ్చు, గర్భాలయంలో ఎందుకు అమ్మవారిని ఇంత ఎత్తులో పెట్టారు అంటే
విశేషంగా గర్భాలయం యొక్క ప్రాకారాన్ని మెట్టుమెట్టు కూడా సప్తస్వరాలు ఇవన్నీ ఉంటాయని శాస్త్రం చెప్తుంది. మెట్టుమెట్టుగానే కాదు, ఆరంభంలో అవి ధ్వనులు తెలుస్తాయని. అందుకు చిహ్నంగా ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ పూర్ణకుంభం, పూర్ణకుంభానికి ఇరువైపులా కూడా గజరాజుల పైన చూస్తే మనకి ఇక్కడ ఓంకారం ఉంది. ఈ ఓంకారం నుంచే అన్నీ ఉత్పన్నమైన, అంటే స్ప్రెడ్ అయినాయి, ఓంకారం నుంచి పుట్టినాయి అనమాట అన్నీ కూడా. అందుకే ఇక్కడ ఓంకారం నుంచి ఉద్భవించినట్లుగా చూపిస్తున్నారు. ఇక్కడ డిజైన్ డాట్స్ వచ్చి స్ప్రెడ్ అయినట్టు తెలుస్తుంది చూడండి. ఈ పైనుంచి వచ్చినటువంటివి జీవరాశుల నుంచి మనం ఆయా సంగీతం యొక్క అక్షరాలను తీసుకున్నాం. సరిగమ పదనిసలు ఉన్నాయి చూసారా, సా అనే అక్షరాన్ని నెమలి నుంచి తీసుకున్నారు. నెమలి, వృషభము, గొర్రె, మేక అనుకోవచ్చు. తర్వాత పావురము, కోకిల, గుర్రము, ఏనుగు, ఈ జీవరాశుల నుంచి మనకి ఈ సప్తస్వరాలు స్వీకరించారని ప్రమాణాలు చెప్తున్నాయి అన్నమాట. అయితే మెట్లు అనేది అవసరమే తప్ప అది ఖచ్చితం కాదు. మెట్లు అవసరం కాబట్టి అర్చకుల యొక్క వ్యవస్థ కోసం వేరే పక్క నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి. గర్భాలయానికి 3 ద్వారాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి 3 ద్వారాల్లోంచి దక్షిణ ద్వారం నుంచి మనం అర్చకుల కోసం కానీ ఏర్పాటు టెంపరీగా, అంటే అప్పటికప్పుడు పెట్టుకుని అప్పుడు తీసుకునే ఏర్పాటు అనమాట. ఈ గర్భాలయంలో ప్రధానంగా మీకు పైకి వెళ్ళి చెప్తూ ఉంటాను, ఈజీ అవుతుంది. గడప లోపల కాలు పెట్టుకొని షూట్ చేసుకోండి. అలాగే అండి గురువు. ఈ ప్రధానంగా ఉండేటువంటి మహాలక్ష్మి అమ్మవారు అయితే ఇక్కడ దేవత. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యజమాని వారు మొగదారమ్మ, దుర్గాలమ్మ, నూకాలమ్మలుగా అమ్మవార్లు ఉన్నారు కదా, వాళ్ళలో మహాలక్ష్మి అమ్మవారిని ప్రధాన దేవతగా మొగదారమ్మగా ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అయితే ఈ గర్భాలయంలో మొగదారమ్మను మహాలక్ష్మిగా, అంటే మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని దీనికి పేరు. పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటున్నారు కదా, అటువంటి మొగదారమ్మ అనే పేరు కాదు అనేకి లేకుండా వాళ్ళ యొక్క సంతృప్తి కొరకు యజమాని వారు గ్రామస్తులే ముఖ్యము అనే భావనతోటి, ఎంతో విశేషంగా అమ్మవారు వాళ్ళ నుంచే కదా మనకు వచ్చింది అనే భావనతోటి వాళ్ళు పిలుచుకునేటువంటి పేరు అయినటువంటి మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని దీనికి నామకరణం చేశారు. ఈ ప్రధానంగా గర్భాలయంలో మహాలక్ష్మి అమ్మవారు అయితే ఈ అమ్మవారి యొక్క ప్రతి దేవత యొక్క ప్రధాన మూర్తికి నిత్య ఆరాధనలు చేసినప్పటికీ అభిషేకము, అభిషేకం నుంచి శయనహారతి వరకు కూడా ఉంటాయి విశేష సేవలు. ఆ సేవల్లో భాగంగా నారాయణమూర్తికి ఆరాధన లేనిదే అమ్మవారి యొక్క ఆరాధన ఉండదు. అందుకని పక్కనే నారాయణ స్వామి వారిని ఏర్పాటు చేశారు ఉత్సవమూర్తిగా. భోగమూర్తులు అంటారు వాటిని. ఆ పక్కనే మహాలక్ష్మి అమ్మవారు భోగమూర్తి. ఈ అమ్మవారికి ప్రతిరోజు అభిషేకము, పొద్దునే నిద్రలేపడం, సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా చేయలేని సేవలు ఉంటాయి. ప్రధానంగా ఉండే అమ్మవారికి చేయలేము మనం ప్రత్యక్షంగా. అటువంటి సేవలన్నీ కూడా ఈ భోగమూర్తికి చేస్తారండి. అలాగే గర్భాలయం దాటి అమ్మవారు ఉత్సవానికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భానికి ఉపయోగించేటువంటి ఉత్సవమూర్తి ఆ పక్క ఉన్నారు. అయితే ఈ గర్భాలయంలో ఉండే మహాలక్ష్మి అమ్మవారి వెనక పక్క చూస్తే మనకి ముక్కోటి దేవతల యొక్క ప్రతిరూపమైనటువంటి పద్మం తెలుస్తుంది, వైట్ కలర్లో. మీకు ఇన్నాక చెప్పాను, వెనక పక్క గర్భాలయంలో తెలుస్తుందండి, లోపల పక్క ఉంటుంది పద్మం అని. ఆ పద్మ అమ్మవారి కిరీటానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ తెలుస్తుంది. ఆ పైన చూస్తే ఒక చిన్న గూడు లాగా పెట్టి, ఆ గూడులో వచ్చేసి ఒక పూర్ణకుంభం ఒక పెట్టుంది. ప్రతిరోజు కూడా గర్భాలయ శుద్ధి కోసం గాను పుణ్యాహవచన చేసి అక్కడ ప్రతిరోజు పుణ్యాహవచన చేసిన ఆ కలశాన్ని అక్కడ స్థాపిస్తూ ఉంటారు గర్భాలయ శుద్ధి కోసం. ఆ పై వరుసలో చూస్తే మీకు పూర్ణిమ చంద్రుడి నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడనమాట. అలాగే అమావాస్య నుంచి మళ్ళీ వృద్ధి చెందుతుంటూ ఉంటాడు. ఈ చంద్రుడికి గర్భాలయానికి సంబంధం ఏమిటి అంటే అమ్మవారి యొక్క తోడబుట్టిన సంభారాలతోటి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించమని అమ్మవారి కోరినట్లు అనిపించింది యజమాని వారికి. అందుకోసం అమ్మవారికి తోడబుట్టిన వాడు ఎవరయ్యా అంటే చంద్రుడు. వీరందరూ ఎక్కడ పుట్టారంటే పాల సముద్రం మదనం చేశాడు, క్షీరసాగర మదన సందర్భంలో పుట్టారన్నమాట. లక్ష్మీదేవి, పూర్ణకుంభము, పూర్ణచంద్రుడు వీరంతా కూడా. అట్లాగే మీరు చూశారు కదా, ఆ పై భాగాన చూస్తే అష్టలక్ష్ములు తెలుస్తారు. అమ్మవారి యొక్క ప్రతిరూపాలైన ఆదిలక్ష్మి దగ్గర నుంచి ఆఖరిలో ఉండే ధైర్యలక్ష్మి వరకు కూడా అష్టలక్ష్ములు 8 కోణాలలో కూడా 8 మంది అమ్మవార్లు తెలుస్తారు.
ఆ పై వరుసలో మెరూన్ కలర్ పట్టీ ఒకటి తెలుస్తుంది. ఆ మెరూన్ కలర్ పట్టీ దగ్గర నుంచి పైన చూస్తే సముద్రం అలలు అలలుగా రౌండ్ తిరుగుతున్నట్లుగా అలలుగా తెలుస్తుంది. ఆ సముద్రం లోపల నుంచి పుట్టినటువంటి సంభారాలు కొన్ని ఉన్నాయి కదా, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, ఉచ్చాస్వం, అమృత కలశం, అలాగే ధన్వంతరి స్వామి, ఇటువంటివన్నీ. ఆ పై వరుసలో చూస్తే ఆఖరిలో బ్లాక్ కలర్ పట్టీ దగ్గర మీకు తెలుస్తుంది, అక్కడి నుంచి విశ్వమంతా అమ్మవారే అనే భావన. అంటే మనకి భూమండలం ఒకటే మనకి తెలుసు. ఇటీవల సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు ఇవేవో ఉన్నాయి ఆకాశంలో, మేము బయోస్కోప్ పెట్టి చూస్తున్నాము, మా రాకెట్స్ అక్కడ పంపించామని చెప్తున్నారు. అది ఈరోజు చెప్తున్నారు, కానీ అవన్నీ ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. గ్రహాలు ఇన్ని ఉంటాయి, 9 గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, అయితే ఆ 7 గ్రహాలు మిగతావి అయితే ప్రత్యక్షంగా మనకి కనబడుతూ ఉంటాయి. వాటి యొక్క గమనాన్ని బట్టి మానవుడి యొక్క జీవన విధానాన్ని మనం అంచనా వేయచ్చు అనేదనే జాతక విధానాలన్నీ కూడా. దాన్ని ఇంగ్లీష్లో కూడా ఏదో అంటారు, జాతకాలు, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, జాతకం అని తెలుగులో స్పష్టంగా చెప్తారు. అయితే ఆ జాతకాలు వాడి యొక్క గమనాన్ని బట్టి జాతకాలు మనం చెప్పవచ్చు, పుట్టిన సందర్భాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని. అట్లాంటి విశ్వమంతా మన 7 గ్రహాలే కాకుండా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, కానీ వాటికి జీవం తక్కువ ఉంటుంది. కాబట్టి వాటి గమనానికి మానవాళికి సంబంధం ఉండదు. కాబట్టి వాటిని ప్రమాణంలో గ్రహాలు అని వాళ్ళు తీసుకోలేదు, చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఉన్నాయి. అటువంటి విశ్వమంతా కూడా అక్కడ చెక్కారనమాట. నక్షత్రాలు ఉన్నాయి, బ్రహ్మాండాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్యాలక్సీ అని చెప్తారు. గ్యాలక్సీ, బ్లాక్ హోల్స్, ఇట్లాంటివన్నీ చెప్తారు చూసారా, మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటారు. అటువంటి బ్లాక్ హోల్స్, గ్యాలక్సీ అంతా అంటారు అన్నమాట. ఆ మధ్యలో చూస్తే సెంటర్లో సహస్రదళ పద్మం అన్నమాట. ఆ సహస్రదళ పద్మానికి చుట్టూతా కూడా వేరే వేరే రంగులతోటి పద్మాలు ఉన్నాయి. ఇందాక మనము నవగ్రహాలన్నిటికీ ఏ రకమైనటువంటి రాళ్లతో చెక్కిచ్చారో అట్లాగే వీరికి 8 రంగులు గ్రహాలకు ఉన్నట్లుగానే అష్టదిక్పాలకు కూడా వాళ్ళ రంగులు విశేషం ఉంటాయి. ఆయా రంగుల యొక్క కలర్స్ తోటి గ్రానైట్ కలెక్ట్ చేసి పుష్పాలు పెట్టారన్నమాట. ఆ మధ్యలో నుంచి సూర్యుడి యొక్క కాంతి మనకి ఏప్రిల్ నెల దాటితే సూర్యుడు నన్నెత్తి మీదకి వచ్చిన ఆ ఎండ వెలుతురుకి ఆ రంగుల గర్భాలయం అంతా కనబడుతూ ఉంటుంది, వెలుతురు వస్తూ ఉంటుంది. మీకు ఒక ఇమేజ్ ఉంది, చూపిస్తాను, మేము ఉన్నప్పుడు తీసింది ఆ రోజుల్లో. ఇది గర్భాలయం యొక్క విశేషం. అట్లాగే పక్కన దుర్గాదేవి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి దక్షిణ భాగంలో దుర్గాదేవి ఉంటారు, ఎడమ భాగంలో వచ్చేసి ఉత్తర భాగంలో సరస్వతి అమ్మవారు ఉంటారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి మాత్రమే గొప్పగా కాదు, దుర్గాదేవికి కూడా ఒక రథాకృతిలో దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం లోపల మధ్యలో మహాదుర్గా అమ్మవారు ఉంటారు. ఆ దుర్గాది ఇక్కడ అష్టలక్ష్ములు ఎలా అయితే తెలిసారో మీకు, అక్కడ నవదుర్గలు తెలుస్తారు. అలాగే సరస్వతి అమ్మవారు ఉన్నారు. సరస్వతి అమ్మవారు కూడా ఎట్లా రథాకృతిలో దేవాలయం, లోపల పక్క సప్త సరస్వతులు. దుర్గాదేవి దగ్గర నవదుర్గలు, మహాలక్ష్మి అమ్మవారి దగ్గర అష్టలక్ష్ములు, సరస్వతి అమ్మవారి దగ్గర వచ్చేసి సప్త సరస్వతులు, వీరందరూ అన్నారు. ఇట్లా మీరు చూడాలే కానీ ఇంచులో కూడా ఒక విశేషమైన అర్థంతో ఉండేలాగా సమ్మేళనం చేసి అమ్మవారు చెప్పారనే భావనతోటి ఈ దేవాలయం అంతా నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం కట్టడానికి యజమాని వారికి 12 సంవత్సరాల కాలం పట్టింది. అమ్మవారు చెప్తూ ఉండేవారు, ఆయన నోట్ చేసుకున్నట్టుగా చేసుకున్న బ్రెయిన్లో పండితులు ఇదంతా చెప్పడం తర్వాత ఈ దేవాలయం కట్టడానికి ముందుగా ఆయన దగ్గర 3000 క్షేత్రాలు తిరిగారండి. అమ్మవారు చెప్పారు, రేపొద్దున వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఏదో క్వశ్చన్ వేసి ఇది ఏ రకంగా కట్టావు, ఏ ప్రమాణంతో కట్టావు అని నిలదీస్తారేమో. అటువంటి క్వశ్చన్స్కి ఇది ఆధారం కాకూడదని ఉద్దేశంతో దగ్గర చాలా క్షేత్రాలు తిరిగి చాలామంది పండితులను, ఎంతోమంది ఇంజనీర్స్ని అందరినీ కలుపుకొని చేశారు. అయిన తర్వాత ఎక్కడా కూడా ఆయన సమాధానం దొరకవు. వైఖాన సాగమంలో విమానార్చన కల్పం అనే గ్రంథంలో కశ్యప మహర్షి రాసిన గ్రంథం అది. ఏ ప్రమాణాలైనా సరే దాని నుంచి వచ్చినవి. అందులో స్పష్టంగా తెలియబడింది ఇట్లా ఈ రకాలతోటి ఈ ప్రమాణాలతో కట్టవచ్చు గుడి అని. అప్పుడు ఆయన యజమాని వారు దాన్ని తీసుకొని, అదృష్టం కొద్దీ ఆ పుస్తకం ఈ యజమాని వారికి దక్కింది మా గురుగారి ద్వారా, అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యుల వారని, ఆయన ద్వారా ఈయనకి దక్కడం. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే, ఆ శ్రీనివాసాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం అంతా కూడా కట్టించడం యజమాని వారి దగ్గర ఉండి 12 సంవత్సరాల కాలం పట్టింది ఆయనకి ఈ దేవాలయం నిర్మాణం జరగడానికి. లాస్ట్ ఇయరే ఏప్రిల్ 21న ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి ఇటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించడం అనేది మహాభాగ్యం. ఈ యజమాని వారు చాలా అజ్ఞాతంగా ఉంటారండి, బయటికి రారంటే వస్తారు, కానీ ఇది నేనే కట్టానని,
ఇది నాకే సొంతమని ఇట్లాంటి ప్రమాణాలు ఉండవు ఆయనకి. 100 మందిలో ఒకరిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఆయన. అమ్మవారికి ఆయనకి మీద ఎంతో ప్రేమ ఉండబట్టి ఆయన చేత ఈ దేవాలయాన్ని నిర్మించుకొని ఆవిడ ఇక్కడ సేవలు అందుకుంటున్నారు. మనం ఈ దేవాలయానికి వచ్చామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో అర్చకులు అభిషేకం మరియు హారతులు ఇచ్చే సమయంలో ఇక్కడ అమ్మవారు స్వయంగా వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ పూజా విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. భక్తులు ఉన్నా లేకపోయినా అమ్మవారికి ఏ టైంలో జరగాల్సిన పూజలు ఆ టైంలో జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు పాల్గొనవలసినతో ఉదయం 7:15 ఆలయం వద్దకు వచ్చి అభిషేకం చూడవచ్చును. అలాగే ఈ పూజలో పాల్గొందామనుకున్న భక్తులు కమిటీ సభ్యుల్ని సంప్రదించవచ్చు. ఈ ఆలయంలో శ్రీ దుర్గా, శ్రీ సరస్వతి సమేత శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ముగ్గురు అమ్మవార్లు కూడా పూజా విధానం ఒకేలా ఉంటుంది. ఒక అమ్మవారు ఎక్కువ కాదు, ఇంకొక అమ్మవారు తక్కువ కాకుండా పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా దశావతారాలు ఇక్కడ ఉన్నాయి కదా, వాటికి కూడా ప్రత్యేక పర్వదినాన అభిషేకం మరియు పూజలు నిర్వహిస్తారు. ఆలయం తెరిచి ఉన్న వేళలు ఉదయం 5:30 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో హారతి ఇచ్చే సమయంలో చదివే మంత్రాలు వింటుంటే మనకి చాలా మానసిక ఆనందం కలిగిస్తుంది. ఆల్రెడీ ఈ వీడియోలో పెట్టడం జరిగింది. కాపీరైట్ రావడం వల్ల ఆడియోని డిలీట్ చేయాల్సి వచ్చింది. కావున ప్రత్యక్షంగా కానీ మీరు అక్కడ ఉంటే అదొక మానసిక ఆనందం కలిగిస్తుంది. నాకైతే అదే ఫీలింగ్. మరి మీరు కూడా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేస్తారని మరి కోరుకుంటున్నాను. అలాగే ఈ టెంపుల్ గురించి మేము బాగా విశ్లేషిస్తే కిందన కామెంట్లో మీకు నచ్చినట్టయితే నచ్చిందని, లేదు అనుకుంటే ఇంకా మనం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాకు కొంచెం మీ సలహాలు సూచనలు ఇస్తారని మరి కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 7:40 మరియు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6:20 హారతి ఇస్తారు.
కాబట్టి మీ ద్వారా కూడా ఈ దేవాలయం అంతా కూడా భక్తులందరికీ తెలియజేయనివ్వండి. అట్లాగే వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కానివ్వండి. శ్రీమాత్రే నమః.